హాయ్ అండి, ఈరోజైతే నేను ఎంతో టేస్టీగా ఉండే స్నాక్ ఐటెం చూపించబోతున్నాను. పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు వీటిని. అవే తెలంగాణ స్పెషల్ గుడాలు. దీనికోసం నేను 2 కప్పుల శనగల్ని మరియు 1 కప్పు పల్లీలను తీసుకున్నాను. వీటిని శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగి మంచినీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. ఒక 2-3 గంటలు నానబెట్టుకోవాలి. లేదంటే పొద్దున చేసుకోవాలనుకుంటేనేమో నైటే నానబెట్టుకొని ఉంచుకోవాలి. నేనైతే నైటే నానబెట్టుకున్నాను. చూడండి ఎంత మంచిగా నానినాయో. ఇప్పుడు వీటిని స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టుకోవాలి. ఇవి ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఉడికినాయా లేదా ఒకసారి చూసుకోవాలి. ఇదిగో ఇవైతే బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు వీటిని పోపు చేసుకోవాలి. దీనికోసం ఒక గిన్నెలో నూనె పోసి పోపు గింజలు వేయాలి. ముందు పోపు గింజలు వేయినాక పచ్చిమిరపకాయలు వేయాలి. తర్వాత ఉల్లిగడ్డలు వేయాలి. ఉల్లిగడ్డలు గోలినాక కొంచెం అల్లం వేయాలి. కొద్దిగా కల్యమాకు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత మనం ఉడకబెట్టుకున్న గుడాలను ఇందులో వేసుకోవాలి. ఉప్పు మనం ఉడకబెట్టేటప్పుడు కొంచెం వేసుకున్నాం కాబట్టి తర్వాత చూసుకొని వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు కారం పొడి కూడా వేసుకోవాలి. మేము కారం తక్కువ తింటాం కాబట్టి కారం వేస్తలేను. తర్వాత కొంచెం మసాలా వేసుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. అంతేనండి, సింపుల్ స్నాక్ రెడీ అయిపోయింది. దీంట్లో చాలా పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి.